ఈరోజు ఈ లోతైన విశ్లేషణలో మనం ఒక స్వచ్ఛమైన, ప్రయోగాత్మకమైన జ్ఞాన ప్రపంచంలోకే అడుగుపెడుతున్నాం. నీటి మీద నడవాలన్నా, లేదా ఒక మట్టి గోడ గుండా శరీరాన్ని సునాయాసంగా తీసుకువెళ్లాలన్నా, దానికి కావలసింది ఏదో మాయాజాలం కాదు. అది మనసును భౌతిక మూలకాలతో అనుసంధానించే ఒక ఖచ్చితమైన సైన్స్ అని ప్రాచీన పండితులు విశ్వసించారు. అవును. త్రిపిటకాల కాలం నాటి మహర్షులు మనస్సును ఎంత లోతుగా, అలాగే ఎంత శాస్త్రీయంగా విశ్లేషించారో తెలుసుకుంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. ఈ విశ్లేషణలో మన ముందున్న లక్ష్యం కూడా చాలా స్పష్టమైనది. ఖచ్చితంగా. విముక్తి మగ్గ అనే ప్రాచీన పవిత్ర గ్రంథంలోనే కమ్మఠాన గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అంటే ఏకాగ్రతకు ప్రాతిపదికగా నిలిచే ధ్యాన విషయాలు. అలాగే వాటి ప్రయోజనాలను కూడా మనం లోతుగా అర్థం చేసుకోవాలి. ప్రాచీన పరిభాషలో చెప్పాలంటే పచ్చయాతోర్ గురించి అన్నమాట. సరిగ్గా చెప్పారు. విముక్తిమగ్గ గ్రంథం యొక్క గొప్పతనమేమిటంటే అది కేవలం కొన్ని తాత్విక సిద్ధాంతాలను గాలికి వదిలేయదు. ఒక భిక్షువు తన గమ్యాన్ని చేరుకోవడానికి ఏ ధ్యాన విషయాలను ఏ క్రమంలో సాధన చెయ్యాలో ఒక ఖచ్చితమైన మార్గదర్శకత్వం చేస్తుంది. అంటే దేని ద్వారా ఎలాంటి ఫలితం వస్తుందో స్పష్టంగా చెప్తుందన్నమాట. ఈరోజు మనం ప్రధానంగా 2 ఉన్నత స్థితుల గురించి విశ్లేషించబోతున్నాం. అందులో మొదటిది అభిజ్ఞ. అవును. అభిజ్ఞ అంటే ప్రత్యక్ష జ్ఞానం లేదా అసాధారణ సామర్థ్యం. రెండవది విపస్సన అంటే అంతర్దృష్టి. ఈ 2 స్థితులను సాధించడానికి వాడాల్సిన సాధనాలు, పద్ధతులు ఒకదానికొకటి చాలా భిన్నంగా ఉంటాయి. గ్రంథాల వీటిని ఎలా వర్గీకరించాయో, అలాగే ఆ వర్గీకరణ వెనుకున్న శాస్త్రీయ తర్కం ఏమిటో తెలుసుకోవడం నిజంగా ఒక అద్భుతమైన ప్రయాణం అవుతుంది. ముందుగా మనం ఆసక్తికరమైన అభిజ్ఞ గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. అభిజ్ఞ అంటే కేవలం ఏదో ఊహాత్మకమైన జ్ఞానమో లేదా పుస్తకాల్లో చదివి నేర్చుకున్న పాండిత్యమో కాదు. ఇది ప్రకృతి నియమాలను అధిగమించే ఒక ప్రత్యక్ష అనుభవం. ఒక రకంగా చెప్పాలంటే నీటి మీద నడవడం లేదా దివ్య దృష్టి వంటి అసాధారణ సామర్థ్యాలను పొందడం, ఇవన్నీ భౌతిక నియమాలను నేరుగా నియంత్రించగలిగే శక్తులు కదా. నిజమే. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత కీలకమైన అంశం ఒకటుంది. ఈ శక్తులను పొందడానికి ఏ ధ్యాన పద్ధతి పడితే ఆ పద్ధతిని ఆచరించడానికి వీల్లేదు అని విముక్తిమగ్గ గ్రంథం చాలా స్పష్టంగా శాసిస్తోంది. అంటే దీనికంటూ కొన్ని నిర్దిష్టమైన పద్ధతులు మాత్రమే ఉన్నాయా? ఖచ్చితంగా. ఒక భిక్షువు అభిజ్ఞ సాధించాలంటే దానికి కేవలం 9 నిర్దిష్టమైన ధ్యాన విషయాలు మాత్రమే పునాదిగా పనిచేస్తాయని ఈ గ్రంథం చెప్తోంది. కేవలం 9 మాత్రమేనా? ఆ 9 విషయాలేమిటో కాస్త విడమర్చి చెబుతారా? తప్పకుండా. ఆ 9 విషయాల్లో 8 కసినాలు ఉన్నాయి. అవి భూమి, నీరు, అగ్ని, గాలి, నీలం, పసుపు, ఎరుపు మరియు తెలుపు. వీటితో పాటు ఒక పరిమిత ఆకాశం కూడా ఉంది. పరిమిత ఆకాశం అంటే పాలి భాషలో పరిచ్ఛిన్నకాశకసిన అంటారు కదా. సరిగ్గా పట్టుకున్నారు. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన మినహాయింపును గుర్తించాలి. అరూప స్థితులను అంటే ఆకారం లేని ధ్యానస్థితులను ఈ అభిజ్ఞ సాధన నుండి పండితులు పూర్తిగా పక్కన పెట్టారు. అలాగే ఇతర 30 ధ్యాన విషయాలను కూడా పక్కన పెట్టేశారు కదా. ఇక్కడే నా మనసులో ఒక సహజమైన తార్కిక ప్రశ్న తలెత్తుతోంది. ఎందుకు ఈ 9 విషయాలు మాత్రమే? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. దీనికి సమాధానం తెలుసుకోవాలంటే ఆ 8 కసినాల స్వభావమేమిటో మనం ముందుగా చూడాలి. అంటే ధ్యానం అనగానే మనం శ్వాస మీద ధ్యాస పెట్టడం లాంటివి వింటుంటాం కదా. మరి అలాంటి విషయాలు అభిజ్ఞ సాధన చేయడానికి ఎందుకు పనికిరావు అన్నదే నా సందేహం. ఎందుకంటే మనమిందాక చెప్పుకున్న భూమి, నీరు, అగ్ని, గాలి లాంటి 8 కసినాలు పూర్తిగా భౌతిక ప్రపంచానికి సంబంధించిన ప్రత్యక్ష మూలకాలు. ఒక భిక్షువు అసాధారణ సామర్థ్యాలను ప్రదర్శించాలంటే తన మనసు ద్వారా ఈ భౌతిక ప్రపంచంపై ఉన్న అవగాహనను నియంత్రించగలగాలి. అంటే మిగిలిన ధ్యాన విషయాలు భౌతిక ప్రపంచంపై పట్టునివ్వవని మీ ఉద్దేశమా? అవును. ఆ అరూప స్థితులు మనసును ఒక అత్యున్నతమైన ప్రశాంతత వైపు తీసుకువెళ్తాయి కానీ భౌతిక పదార్థాలను శాసించే పట్టును మనసుకివ్వవు. దీన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఒక కుమ్మరిని ఊహించుకుందాం. ఒక కుమ్మరి గాలిని పట్టుకుని కుండ చేయలేడు గదా. ఖచ్చితంగా చేయలేడు. కేవలం గాలిని చూస్తూ కూర్చుంటే మట్టికి కుండ ఆకారం రాదు. అంటే ఆ కుమ్మరి మట్టిలోని పచ్చిదనాన్ని తన చేతులతో స్పర్శించాలి, దాని బరువును కాఠిన్యాన్ని అనుభూతి చెందితేనే దానిని కావలసిన ఆకృతికి తీసుకురాగలడు. ఒక భిక్షువు సాధన కూడా సరిగ్గా ఇలాగే ఉంటుందన్నమాట. ఈ కుమ్మరి ఉపమానము ఈ ప్రక్రియను చాలా అద్భుతంగా వివరిస్తోంది.
ఒక అరూపమైన శూన్యంపై కాకుండా ఒక భౌతికమైన మట్టి లేదా నీటిపై మనసును కేంద్రీకరించాలి. ఆ మూలకం యొక్క స్వభావాన్ని మనసు పూర్తిగా తనలోకి స్వీకరించాలన్నమాట. అవును. ఒక భిక్షువు భూమి కసినపై ధ్యానం చేస్తున్నప్పుడు కేవలం ఒక మట్టి ముద్దను చూడటం లేదు. ఆ మట్టిలో ఉన్న ఘనత్వం అనే భౌతిక లక్షణాన్ని తన మనసుతో ఏకం చేస్తున్నాడు. మనస్సు ఆ ఘనత్వంతో ఎంతగా మమేకమవుతుందంటే భౌతిక ప్రపంచంలోని నీటిని కూడా మట్టిలాగా ఘనంగా మార్చగల సామర్థ్యాన్ని పొందుతుందన్నమాట. అప్పుడే కదా నీటిమీద నడవడం సాధ్యమవుతుంది. సరిగ్గా చెప్పారు. అందుకే విముక్తి మగ్గ ఆ 8 కసినాలను అంత ఖచ్చితంగా సూచించింది. మట్టితో ఏకం కాకుండా కుండను చేయడం ఎలా అసాధ్యమో, భౌతిక మూలకాలపై నిరంతర శ్రద్ధతో ధ్యానం చేయకుండా భౌతిక నియమాలను మార్చడం కూడా అంతే అసాధ్యం. వింటుండేనే ప్రాచీన పండితుల ఆలోచనా విధానం ఎంత పొదునైనదో అర్థమవుతుంది. ఆ 8 భౌతిక కసినాలు, వాటి వెనుక ఉన్న ఆ కుమ్మరి చేతివాటం లాంటి తర్కం స్పష్టంగా తెలిసాయి. కాని ఆ 9వ కసిన దగ్గరే అసలైన చిక్కుముడి ఉన్నట్లు అనిపిస్తుంది. మీరు ఆకాశం లేదా స్పేస్ గురించి అడుగుతున్నారు కదా? అవును. విముక్తిమగ్గ గ్రంథం ఈ ఆకాశాన్ని వర్గీకరించిన విధానం చూస్తే పండితులు మనస్సును ఒక ప్రయోగశాలలో పెట్టి పరిశోధించినట్లుగా అనిపిస్తుంది. ఈ గ్రంథం ఆకాశాన్ని 2 రకాలుగా విడదీసింది గదా? నిజమే. ఒకటేమో అనంతమైన ఆకాశం, అంటే పదార్థం నుండి వేరు చేయబడిన ఆకాశం. దీనికి హద్దులుండవు. రెండవది పరిమిత ఆకాశం. పరిమిత ఆకాశమంటే ఒక మట్టి గోడలో ఉన్న రంధ్రం గుండా లేదా ఒక కిటికీ గుండా కనిపించే ఆకాశం లాంటిదే కదా? సరిగ్గా అలాంటిదే. అభిజ్ఞ సాధించడానికి ఈ 2 రకాల ఆకాశాలలో కేవలం ఆ పరిమిత ఆకాశం మాత్రమే పనికొస్తుందని విముక్తి మగ్గ స్పష్టం చేస్తోంది. అనంతమైన ఆకాశాన్ని ఎందుకు తీసుకోలేదన్నది ఆసక్తికరంగా ఉంది. ఇక్కడే గ్రంథాల మధ్య ఉన్న ఒక చారిత్రక వ్యత్యాసాన్ని మనం ప్రస్తావించాలి. విశుద్ధి మగ్గ అనే మరొక ప్రసిద్ధ గ్రంథం ప్రకారం అభిజ్ఞకు మొత్తం 10 కసినాలు అవసరమని చెప్పారు కదా? అవును. మొదటి మూలంలోని ఫుట్నోట్ 15 ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. విశుద్ధి మగ్గ గ్రంథం ఆకాశాన్ని పరిమితం, అపరిమితం అని విడదీయలేదు. కాని విముక్తి మగ్గ మాత్రం ఒక భౌతిక హద్దు ఉన్న ఆకాశాన్ని మాత్రమే ప్రాతిపదికగా తీసుకుంది. ఇక్కడ ఒక లోతైన ఆలోచన రేకెత్తుతోంది. గోడలోని రంధ్రం వంటి ఒక పరిమిత ఆకాశాన్ని ధ్యానానికి ఎంచుకోవడం వెనుకున్న తర్కమేమిటి? అనంతమైన శూన్యాన్ని నేరుగా గ్రహించడం కష్టం కాబట్టి ఆ శూన్యానికి ఒక హద్దు ఉంటేనే దృష్టి నిలపడం సులభమవుతుందా? ఆ ఆలోచన సరైనదే. దీని వెనుక మరింత లోతైన మానసిక విశ్లేషణ ఉంది. అనంతమైన ఆకాశం అనేది నేరుగా అరూప స్థితికి దారితీస్తుంది. మనసు అనంతంలోకి విస్తరించినప్పుడు అది భౌతిక ప్రపంచం మీది పట్టును వదిలేస్తుంది. అంటే ఆకారరహితమైన శూన్యంలో కలిసిపోతుందన్నమాట. ఖచ్చితంగా. కాని అభిజ్ఞ సాధించాలంటే భౌతిక ప్రపంచంపై పూర్తి అవగాహన ఉండాలి. ఒక గోడలోని రంధ్రం వంటి పరిమిత ఆకాశాన్ని గమనించినప్పుడు ఆ చుట్టూ ఉన్న మట్టి గోడ ఆ శూన్యానికి ఒక భౌతికమైన చట్రాన్నిస్తుంది. సముద్రపు నీటిని చేతులతో పట్టుకోవడం కన్నా ఆ నీటిని ఒక మట్టి పాత్రలో బంధించి పట్టుకోవడం సులభమన్నట్లుగా ఉందన్నమాట. ఆ పాత్ర నీటికి ఒక ఆకారాన్నిస్తుంది. అద్భుతమైన ఉపమానం. పరిమిత ఆకాశాన్ని ధ్యానం చేసినప్పుడు మనసు ఆ శూన్యాన్ని కూడా ఒక వస్తువుగా పరిగణిస్తుంది. శూన్యాన్ని భౌతిక చట్రంలో బంధించి చూడటం వల్ల దానిని నియంత్రించడం మనసుకు సాధ్యమవుతుంది. అంటే ఒక భిక్షువు ఒక గోడగుండా వెళ్లాలనుకున్నప్పుడు ఆ కఠినమైన గోడలో కూడా శూన్యాన్ని సృష్టించగల సామర్థ్యం ఈ సాధన ద్వారానే వస్తుందన్నమాట. అవును. అనంతమైన ఆకాశం మనస్సును భౌతిక ప్రపంచం నుండి దూరం చేస్తే, ఈ పరిమిత ఆకాశం మనస్సును భౌతిక ప్రపంచంలోనే ఉంచుతూ శూన్యాన్ని వాడుకునేలా చేస్తుంది. ఆకాశాన్ని కూడా రెండుగా విడగొట్టి అందులో భౌతిక హద్దులున్నది మాత్రమే భౌతిక శక్తులకు పనికొస్తుందని చెప్పటం నిజంగా ఆశ్చర్యకరం. మనస్సును భౌతిక చట్రంలో బంధించి ఆ బంధనం ద్వారానే శక్తులను సాధించటం గొప్ప ఆలోచనా విధానం. అభిజ్ఞ సాధన వెనుక ఉన్న ఇంతటి లోతైన తర్కాన్ని మనం అర్థం చేసుకున్నాం. అయితే భౌతిక ప్రపంచాన్ని శాసించటం గురించి మాత్రమే కాదు కదా ప్రాచీన పండితుల అంతిమ లక్ష్యం. నిజమే. ఈ శక్తులను మించిన సత్యం మరొకటి ఉంది. ఇప్పుడు మన ప్రయాణాన్ని ఆ పరమసత్యం వైపు, అంటే విపස්සన వైపు మళ్లిద్దాం. ఈ మార్పు చాలా అవసరం కదా? ఖచ్చితంగా. అభిజ్ఞ అనేది భౌతిక ప్రపంచంలో మార్పులు తీసుకురావడానికి ఉపయోగపడితే, విపස්සన అనేది ఈ ప్రపంచం ఎలా పనిచేస్తోందో ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకునే ఒక ఉన్నతమైన జ్ఞానం. అంటే అశాశ్వతం, దుఃఖం మరియు ఆత్మరాహిత్యం అనే అస్తిత్వ లక్షణాలను తెలుసుకోవడం అన్నమాట.
విముక్తి మగ్గ ప్రకారం ఈ విపස්සన సాధించడానికి 37 ధ్యాన విషయాలు అనుకూలంగా ఉంటాయని విన్నాం. అవును. అభిజ్ఞకు కేవలం 9 విషయాలే పనికొస్తే విపස්සనకు మాత్రం 37 విషయాలు అందుబాటులో ఉన్నాయి. ఎందుకంటే విపස්සన అంటేనే ప్రత్యవేక్షణ. అంటే నిరంతరం జరుగుతున్న మార్పును నిశితంగా గమనించటం. దేనిపై ధ్యానం చేసినా అది స్థిరంగా ఉండదని, క్షణక్షణానికి మారుతూ ఉంటుందని మనసు గ్రహించాలి కదా. సరిగ్గా చెప్పారు. ఉదాహరణకు శ్వాసమీదే ధ్యాస పెట్టినా లేదా ఒక ఆకు రాలిపోవడాన్ని గమనించినా ఆ మార్పును చూడటం ద్వారా ప్రతిదీ అశాశ్వతమనే సత్యాన్ని మనసు తెలుసుకుంటుంది. అయితే ఇక్కడే ఒక అత్యంత ఆశ్చర్యకరమైన మినహాయింపు ఉంది. మొదటి మూలంలోని ఫుట్నోట్ 16 ఆధారంగా చూస్తే విపස්සన సాధన నుండి ఒక అత్యున్నత ధ్యానస్థితిని పండితులు మినహాయించారు. ఆ స్థితి పేరు నెవసంజ్ఞానాసంజ్ఞాయాతన. ఈ పదమే వినడానికి చాలా సంక్లిష్టంగా ఉంటుంది. గ్రహణశక్తి ఉన్నట్లుగానూ లేనట్లుగానూ ఉండే ఒక అత్యంత సూక్ష్మమైన అవస్థ అని దీనర్థం. ఇది ధ్యానంలో చేరుకోగల అత్యున్నత దశ అని చెబుతారు కదా. అత్యున్నత దశలో ఉన్నప్పుడు ఇంకా గొప్ప అంతర్దృష్టి రావాలి కదా. మరి దీన్ని ఎందుకు పక్కన పెట్టారు? ఈ వైరుధ్యం వెనుక ఉన్న కారణం తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అంగుత్ర నికాయ అనే గ్రంథంలో ఈ మినహాయింపు గురించొక అద్భుతమైన వాక్యం ఉంది. అంతర్దృష్టి అనేది గ్రహణశక్తి ఉన్నంతవరకే చేరుకుంటుంది అని ఆ వాక్యం చెబుతుంది. అంటే విపස්සన అనేది ఒక చైతన్యవంతమైన ప్రక్రియనా? ప్రతి క్షణం మారుతున్న స్థితులను మనసు నిశితంగా గమనించాలా? ఖచ్చితంగా. కాని ఈ నెవసంజ్ఞానాసంజ్ఞాయాతన అనే స్థితిలో మనసు ఎంత సున్నితంగా నిశ్చలంగా మారిపోతుందంటే చుట్టూ జరిగే మార్పులను గమనించే శక్తి దానికి దాదాపుగా ఉండదు. ఈ సంక్లిష్టమైన విషయాన్ని వివరించడానికి త్రిపిటకాలకు సరిపోయే ఒక ఉపమానం తీసుకుందాం. విపස්සన అనేది నదిలోని అలల ఉద్ధృతిని గమనించడం లాంటిదనుకోవచ్చా? ఇది చాలా చక్కటి ఉపమానం. ఆ అలలు ఎగసిపడటం, మళ్లీ నీటిలో కలిసిపోవటం మనం స్పష్టంగా గమనిస్తాం. అంటే ఈ పుట్టుక, నాశనం నిరంతరం జరుగుతుంటాయి కదా. ఈ అలల చలనాలను గమనిస్తేనే ప్రత్యవేక్షణ కలుగుతుంది. ఒక భిక్షువు తన మనసులోని ఆలోచనల ప్రవాహాన్ని కూడా ఇలాగే గమనిస్తాడు కదా. అవును. ఆ మార్పును పసిగట్టే పదునైన గ్రహణశక్తి మనసుకుండాలి. కాని ప్రవాహమే లేని అత్యంత లోతైన అడుగుభాగానికి వెళితే అక్కడ మార్పును గమనించే అవకాశమే ఉండదు గదా. నది అడుగున అలలు ఉండవు, అంతా నిశ్చలంగా ఉంటుంది. సరిగ్గా. ఆ గాఢమైన ప్రశాంతతే అత్యున్నత ధ్యానస్థితి. అక్కడ అలలు లేనప్పుడు మార్పును గమనించే అవకాశం ఉండదు. మార్పును గమనించలేనప్పుడు ప్రతిదీ అశాశ్వతం అనే సత్యాన్ని ఆ భిక్షువు ఎలా గ్రహించగలడు? గ్రహించలేడు. అదే ఇక్కడి అసలు తర్కం. విపස්සన ద్వారా అశాశ్వతాన్ని తెలుసుకోవాలంటే ముందు అక్కడ ఏదో ఒకటి మారుతూ ఉండాలి. ఆ మార్పు లేనిదే ప్రత్యవేక్షణ సాధ్యం కాదు. అవును. ఆ అత్యున్నత నిశ్చల స్థితిలో మనసు ఒక గాఢమైన ప్రశాంతతలో మునిగిపోతుంది. అక్కడ చలనం లేదు. అందుకే ఆ అత్యున్నతమైన స్థితి అంతర్దృష్టికి సాధనం కాలేదు. ప్రాచీన పండితులు మనసును ఎంత శాస్త్రీయంగా విశ్లేషించారో ఇది నిరూపిస్తోంది. ఒక అత్యున్నతమైన ధ్యానస్థితి కూడా లక్ష్యానికి అవరోధం కావచ్చని వారు ఎంత నిర్మోహమాటంగా చెప్పారో చూడండి. నిజంగా ఎంత అద్భుతమైన విశ్లేషణ ఇది! విముక్తి మగ్గ గ్రంథం ఒక భిక్షువు తన లక్ష్యాన్ని బట్టి ఏ సాధనాన్ని ఎంచుకోవాలో ఎంత స్పష్టంగా నిర్దేశించిందో ఈరోజు మనం వివరంగా చూశాం. ఆ లక్ష్యం భౌతిక శక్తులైన అభిజ్ఞ సాధించడమైనా లేదా పరమసత్యమైన విపස්සన అనుభూతి చెందడమైనా సరైన సాధనాన్ని ఎంచుకోవడం వెనుకున్న సైన్స్ ఏమిటో మనం అర్థం చేసుకున్నాం. అభిజ్ఞ కోసం 8 కసినాలు మరియు పరిమిత ఆకాశం ఎందుకు అవసరమో, అవి భౌతిక ప్రపంచంపై పట్టు సాధించడానికి మనసుకు ఎలా శిక్షణ ఇస్తాయో మీరు చెప్పిన కుమ్మరి ఉపమానం ద్వారా చాలా స్పష్టంగా తెలిసింది. అలాగే అత్యున్నత నిశ్చల స్థితి అయినప్పటికీ మార్పును గమనించే గ్రహణశక్తి లోపించడం వల్ల అది విపස්සనకు ఎలా దూరమవుతుందో నది అడుగుభాగంలాంటి ఆ స్థితి ద్వారా విశ్లేషించాం. ఇదంతా ఎంతో శ్రద్ధతో కూడిన సాధన. లక్ష్యానికి తగిన సాధనాన్ని ఎంచుకోవడమే ఇక్కడ ఆ శ్రద్ధకు అసలైన గీటురాయి. జ్ఞానం అత్యంత విలువైనది ఎప్పుడంటే దేన్ని ఎక్కడ అన్వయించాలో తెలిసినప్పుడు మాత్రమే. కేవలం గ్రంథాలు చదవడం వేరు, అందులోని పద్ధతిని అన్వయించుకుని ఏ సాధన ద్వారా ఏ స్థాయికి చేరుకోగలమో అర్థం చేసుకోవడం వేరు. విముక్తి మగ్గ మనకు నేర్పే గొప్ప పాఠం ఇదే కదా. అవును. మనస్సును సరైన దారిలో నడిపించడానికి సరైన ధ్యాన మార్గాన్ని ఎంచుకోవడమే ఇక్కడ కీలకం.
ప్రతి ధ్యానస్థితికి ఒక ప్రత్యేకమైన ప్రయోజనం ఉంది, అలాగే దానికొక పరిమితి కూడా ఉంది అని గుర్తించడం చాలా ముఖ్యం. ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు ఒక ఆలోచనను శ్రోతల ముందుంచాలనిపిస్తోంది. అత్యున్నతమైన నిశ్చల ధ్యాన స్థితిలో ఉండటం కూడా మార్పును గమనించే అంతర్దృష్టికి అడ్డంకిగా మారితే ఆ శాశ్వతమైన నిశ్చలత్వం కన్నా మారుతున్న క్షణాలను నిశితంగా గమనించే ప్రత్యవేక్షణ మనసును మరింత ఉన్నతమైన స్వేచ్ఛ వైపు నడిపిస్తుందా అన్నది ఒక లోతైన ప్రశ్న. ఇది నిజంగా చాలా లోతైన నిశ్శబ్దంలోకి తీసుకువెళ్లే ఆలోచన. మార్పును స్వీకరించడమే బహుశా నిజమైన విముక్తికి మార్గం కావచ్చు. ఖచ్చితంగా. ఈ నిశ్శబ్దంలో దాగిన ఆ సత్యాన్ని అన్వేషిస్తూ ఈనాటి ఈ లోతైన విశ్లేషణను ముగిద్దాం.